ఏఐసిసి ప్రతినిధులు, పిసిసి ప్రతినిధులు నిన్నటి రోజున మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వారు ఆహ్వానించడం జరిగింది. అయితే నేను నా శ్రేయోభిలాషులతోని, నా మద్దతుదారులతోని, నా కార్యకర్తలతో మాట్లాడిన తర్వాతనే నిర్ణయం ప్రకటిస్తానని నేను చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు స్టేషన్ గన్పౌల్ నియోజకవర్గానికి సంబంధించిన గత 30 సంవత్సరాలుగా నా రాజకీయ ప్రస్థానంలో నాతో కలిసి నడిచిన ముఖ్యులను, ప్రజాప్రతినిధులను, కార్యకర్తలను ఈరోజు కొంతమంది, అందరినీ ఆహ్వానించలేకపోయినాం. షార్ట్ టైం ఉన్నది కాబట్టి అందరికీ చెప్పలేకపోయినాం. కానీ తెలుసుకొని చాలామంది వచ్చారు. ఊహించిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు. దాదాపు ఒక 1000 మంది వరకు ఇలా ప్రతినిధులు, అందరూ కూడా ప్రతినిధులే పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఒక మాట చెప్పారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట మేము ఉంటామని ఒక గట్టి భరోసా నాకు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నేను ఈరోజు సాయంకాలం 4 గంటల ప్రాంతంలో కానీ 5 గంటల ప్రాంతంలో కానీ విలేకరుల సమావేశాన్ని ప్రత్యేకంగా పెట్టి అన్ని విషయాలు వివరంగా చెప్తాను. దాదాపు 4500 ఇండ్లు అంటే 20,000 మంది కడుపేదస్తులు. మౌలిక వసతుల కోసం నిధులు అవసరం ఉండినాయి. అప్పుడు చేయలేకపోయినాం. పాతవి కూడా కొన్ని బకాయిలు ఉండే, అయితే అవన్నీ కూడా చేస్తామని చెప్పి మాట ఇవ్వడమే కాకుండా జీవో కూడా 32,16,00,000 రూపాయలు నిన్నటి తారీఖున జీవో ఇవ్వడం జరిగింది. అంటే 4,500 ఇండ్లు అంటే దాదాపు 20,000 మంది కడుపేదస్తులు ఉంటారు. మరి నాది పూర్తి స్థాయిలో రాజకీయ కుటుంబం, నా రక్తంలో రాజకీయం ఉంది. నేను పుట్టకముందే మా చిన్నతాత గారు మొట్టమొదటి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ పక్షాన. అంతకుముందు సిపిఐ ఉంది ఇక్కడ కరీంనగర్లో. మాకునూరు శ్రీరంగరావు, నా పేరు మాకునూరు సంజయ్ కుమార్, మాకునూరు శ్రీరంగరావు మా సొంత చిన్నతాత. వారి పిల్లలు లేరు. మా నాన్నగారు తమ్ముని అడాప్షన్ చేశారు. వారు ఒకసారి పార్లమెంట్ సభ్యులైన తర్వాత గుండెపోటుతో మరణించారు. ఆ ఉన్నొక్క టర్మ్లో ఇక్కడ గాంధీనగర్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించారు. అదేవిధంగా నా భార్య తరఫున కావచ్చు, మా అమ్మకు కూడా మేనమామ, నా భార్యకైతే సొంత తాత జువాడి చొక్కారావు గారు 3 సార్లు మంత్రిగా ఉన్న సందర్భంలో నేను కూడా అప్పుడు చిన్నపిల్లవాడిని. నా సొంత అంతర్గామంలో అప్పుడు ఇందిరమ్మ కాలంలో ఇండ్లు కట్టించడం జరిగింది. సో మా ఉమ్మడి కుటుంబం స్థలం ఇవ్వడం, అక్కడ బీద వాళ్ళకి ఇండ్లు కట్టించింది. అట్లా ఈ రకంగా ఆ కాంగ్రెస్ పార్టీతో కూడా, ఆ ప్రభుత్వాలతోటి చిన్నప్పటి నుంచి కూడా అనుబంధం ఉంది. మధ్యలో వారు చనిపోయిన తర్వాత పెద్దలు చొక్కారావు గారు రాజకీయాల నుంచి పక్క తప్పుకున్న తర్వాత ఏ పార్టీలో కూడా యాక్టివ్ లేకున్నా కానీ రాజకీయాలు ఎప్పుడు చురుగ్గా ఉంటుంటాయి. మెట్పల్లి శాసనసభ్యునిగా ఉన్న కీర్తిశేషులు వెంకటరామరెడ్డి గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా క్లాస్మేటు, డిగ్రీలో ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి కూడా మంచి మిత్రుడు, డిగ్రీలో క్లాస్మేట్. తను పోటీ చేస్తే అవుట్రైట్గా సపోర్ట్ చేసిన. చాలామందికి తెలుసు మెట్పల్లిలో, ఎందుకంటే మెట్పల్లి నియోజకవర్గంలో నేను అక్కడ ప్రాక్టీస్ చేసేవాడిని డాక్టర్గా. మరీ ముఖ్యంగా అది నా స్వగ్రామం పక్క గ్రామం నుంచే స్టార్ట్ అవుతుంది. అంతర్గ్రామం పక్క నుంచే కొండాపూర్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మా స్వగ్రామం నుంచి ఉన్న రైతులు కావచ్చు, వివిధ వర్గాల వారు అందరూ తీసుకొని ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించినాం. మెట్పల్లిలో కూడా అంతకుముందు చొక్కారావు గారు మనవనిగా పేరుండడంతో ఎంతోమంది రాజకీయ నాయకులతో సంబంధం ఉండి రాజకీయాలకు అతీతంగా అప్పుడు ఆ బీజేపీకి కూడా నాకు సభ్యత్వం లేదు కానీ సపోర్ట్ చేసినాం. తర్వాత మిత్రులు ఎల్రమణ గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే, అంటే అధికార పార్టీని అధికారం దిక్కు పోలే, ప్రతిపక్షాలు ఉండే బీజేపీకి కూడా మా మిత్రులు సపోర్ట్ చేసినాం. అట్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మిత్రులు రమణ ఇవ్వకండి, ఎందుకంటే వెరీ సెన్సిటివ్ ఇష్యూస్లో పోతుంది. ఎన్నో ప్రతి మీడియా లోపల కొన్ని గంటల నుంచి నిన్నటి నుంచి న్యూస్ కూడా ఉన్నది, కొంచెం ఊహాగానం కూడా కలుతున్నా. కానీ నేను కేసీఆర్ గారిని కలవడం నిజం. పార్టీ మార్చి 55 ఏళ్ళు నేను కాంగ్రెస్, 85 ఉన్న 55 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటే
అంటే నాకు కాంగ్రెస్ ఏమి చేయాలి, దేశంలో కూడా ఏ కాంగ్రెస్ మ్యాన్కి కూడా ఇయని పోతు నాకు ఇచ్చి నన్ను 2 సార్లు ఎమ్మెల్సీ చేసి 3 సార్లు మినిస్టర్ చేసి లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ చేసి, అర్థమైందండి. ఆయన తాత రాజ్యసభ మెంబర్ చేసి, సిడబ్ల్యూసి మెంబర్ చేసి, 4 స్టేట్లకు ఇన్ఛార్జ్, ఎప్పటికీ 1-2 స్టేట్లకు ఇన్ఛార్జ్. మై లాయల్టీ కెన్ నెవర్ బి డిస్కౌంటెడ్. సో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడే నేను మినిస్టర్గా జాయిన్ అయ్యాను ఇక్కడ, ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా. సోనియా గాంధీ గారు వచ్చిన తర్వాత, కాబట్టి టైం వచ్చింది, ఐ షుడ్ హోమ్ కమింగ్ చేయాలా, ఇంటికి వాపస్ పోవాలా అని వచ్చింది. గర్ వాపసి అంటారు. సో ఐ హావ్ డిసైడెడ్ టు గో బ్యాక్, గర్ వాపసి చేయాలని మాత్రం నిర్ణయం చేసుకున్నాం. నిన్న కేసీఆర్ గారితో కలవడం జరిగింది. ఇంట్లో కూడా కలిసినప్పుడు ఆయన న్యాచురల్లీ కొంచెం బాధ ఉంది, కానీ ఈ హెస్ రెస్పెక్టెడ్ వెరీ మచ్, ఈ హెస్ డిస్కస్ విత్ మీ. కొన్నిసార్లు ఆగితే బాగుండేదేమో అని ఆయన వ్యూ ఉన్నది. అందు గురించే నేను నిన్న అనౌన్స్ చేయలేదు. ఐ టోల్డ్ సీఎం టుడే, ఐ బెట్ హిమ్ బికాజ్ ఐ ర్యాంక్ హిమ్ అప్. ఈ సెట్ దీపా గురించి ఫోన్ చేస్తా, ఆమె అక్కడనే ఉండే, ఆమెకు చెప్పడానికి పోయినా, అమ్మ కొంచెం టైం తీసుకుందాం బాబన, ఏదన్నా అట్లా పోవడం వచ్చిందో దానికి ఏమి వస్తుంది అన్నాను. విల్ వర్క్ ఇట్ అవుట్ ద స్ట్రాటజీ, modalities అది. But that is only formality, modalities I am discussing. My decision to go back home is permanent. ఇది ఉండగా కొన్ని ఇవాళ నాకు సబ్తో తెప్పించేది మంచిది కాదు. నేను కేసీఆర్కి కానివ్వండి, మీకు కానివ్వండి, ఎవరికని చెప్తున్నాను, మన పాలిటిక్స్ లోపల నేను పాలిటిక్స్ చూశాను కాబట్టి 6 years కాబట్టి దిస్ కైండ్ ఆఫ్ రెటారిక్, దిస్ కైండ్ ఆఫ్ ఈడియం, అసలు ఈడియం అనేది వీ హ్యావ్ సీమ్స్ టు హ్యావ్ లాస్ట్ ద పొలిటికల్ ఈడియం యాజ్ ఫార్ as our speeches are concerned. స్పీచ్ అందరూ వాటిని చెప్తున్నాను. ఇట్ ఈస్ ఐఎమ్ నాట్ షోయింగ్ మై ఫింగర్స్ అట్ ఎనీ సింగిల్ పర్సన్. ఈ ఏజ్ లోపల నేను ఎవరు ఫైట్ పాయింట్ చేసుకున్నట్టు అవసరం లేనే లేదు నాకు. కాబట్టి అంతే చెప్తున్నాను, కొంచెం అంత స్పీచ్ని మనం సౌమ్యంగా సమన్వయంతో మాట్లాడుకుంటే బాగుంటుంది అని అనుకుంటాను. బాధ ఇవాళ ఏమైందంటే, నా కొడుకు ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ గుడ్ లెర్నెడ్ బాయ్ అండ్ ఈ స్పోక్ టు టీవీ, I believe. He was asked by somebody in BRS to bring a wedge between him and his sister. ఆడు మాట్లాడేది ఇది దీనికంటే దూరం ఉండండి అని మాత్రం ఐఎమ్ రిక్వెస్టింగ్ మై పార్టీస్ కలీగ్స్ in the other party, whichever party it is, don't try to get into the families and wedge it because of this. This is a party.